Hi everyone, myself Dr. Mustafa, Senior Consultant, Surgical Gastroenterologist at Hyderabad. నేను ఈరోజు మీతో క్రాన్స్ డిజీజ్లో మేము యూజువల్గా ఇచ్చిన ట్రీట్మెంట్ గురించి అండ్ క్రాన్స్ డిజీజ్లో యూజువల్గా చేసిన సర్జరీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. క్రాన్స్ డిజీజ్ రెండు విధంగా ట్రీట్ చేయొచ్చు. ఒకటేమో మెడికల్ ట్రీట్మెంట్, ఇంకొకటేమో సర్జికల్ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్లో యూజువల్గా ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ యూజువల్గా అడ్వైజ్ చేస్తారు. ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ అంటే బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని ఈ మెడికేషన్స్ వల్ల సప్రెస్ చేస్తారు. క్రాన్స్ డిజీజ్లో అట్లా ఎందుకు చేయాల్సిన అవసరం వస్తుంది? ద రీజన్ వచ్చేసి క్రాన్స్ డిజీజ్లో మన వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీకి తోడుగా మన బాడీలో ఉన్న ఇంటెస్టైనల్ నార్మల్ సెల్స్కి తోడుగా యాక్ట్ చేస్తాయి. అట్లా యాక్ట్ చేయడం వల్ల ఇంటెస్టైన్స్లో క్యాన్సర్ రావడం అనేది, ఇంటెస్టైన్స్లో అల్సర్స్ రావడం అనేది జరుగుతుంది. సో అది కంట్రోల్ చేయడానికి ఇమ్యూనోసప్రెసివ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన వస్తుంది. ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్లలో కొన్ని కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. బేసిక్ ఇమ్యూనోసప్రెషన్ నుంచి చాలా హెవీగా ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ ఉంటాయి. దీంట్లో మిసెలమిన్ అనేది ఒక కామన్గా మేము యూజ్ చేసిన డ్రగ్ ఉంటుంది. ఇది కాకుండా క్రాన్స్ డిజీజ్లో స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు, ఎజాథ్రైప్రిన్ అనేది డ్రగ్స్ యూజ్ చేస్తారు. 50% ఆఫ్ ది పేషెంట్స్లకి ఈ ట్రీట్మెంట్ వల్లనే క్రాన్స్ డిజీజ్ కంట్రోల్లోకి వస్తుంది. 50%కి ఈ ట్రీట్మెంట్ వల్ల క్రాన్స్ డిజీజ్ కంట్రోల్లోకి రాదు. సో ఆ పేషెంట్స్లకి బయాలజిక్స్ అనేది ఒక కొత్త క్లాస్ ఆఫ్ ఇమ్యూనోసప్రెసివ్ ఇంజెక్షన్స్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. బయాలజిక్స్ అనేది ఈ వైట్ బ్లడ్ సెల్స్ని, ఆ ఇంటెస్టైన్ సెల్స్ ఎక్కడ ఏదో యాక్ట్ చేస్తుంది అది ఆ ఏరియాలో యాక్ట్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఆ క్లాస్ ఆఫ్ డ్రగ్స్కి బయాలజిక్స్ అంటారు. సో బయాలజిక్స్ ఇవ్వడం వల్ల చాలామంది క్రాన్స్ డిజీజ్ పేషెంట్స్లకి మంచి రెస్పాన్స్ వచ్చి ఆ ఆటో ఇమ్యూన్ కండిషన్ కంట్రోల్లోకి వస్తుంది. ఒక్కసారి క్రాన్స్ డిజీజ్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఆ పవర్ఫుల్ ఆర్ హయ్యర్ డోసెస్ ఆఫ్ ఇమ్యూనోసప్రెసివ్ ట్రీట్మెంట్ స్టాప్ చేసేసి ఒక బేసిక్ మెయింటెనెన్స్ కోసం ఒక బేసిక్ డ్రగ్ మీకు లాంగ్ టర్మ్ పీరియడ్లో ఆర్ లైఫ్ లాంగ్గా కంటిన్యూ చేస్తారు. మీరు యాజ్ ఎ క్రాన్స్ డిజీజ్ పేషెంట్ లాగా ఆ డ్రగ్స్ని రెగ్యులర్గా యూజ్ చేయాలి అండ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్లోకి వెళ్తూ ఉండాలి. మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని ఆర్ మీ డాక్టర్ని చెప్పకుండా ఆ డ్రగ్స్ని డోస్ని తగ్గించకూడదు అండ్ ఆ డోస్ని సడన్గా ఆపకూడదు. ఆపితే మళ్ళీ క్రాన్స్ డిజీజ్ ఫ్లేర్ అవుతుంది అండ్ వేరే సైడ్స్లో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పార్ట్ వచ్చేసి మెడికల్ ట్రీట్మెంట్. ఇప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ ఎవరికి ఏదో అవసరం పడుతుంది, నేను ఆ వేరే వీడియోలో మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.